సంబంధించి ఈరోజు 5వ తారీఖు సాయంత్రం ఏదో తుఫాను సమస్య ఉంటుంది. సో ఇప్పటికే గోదావరి జిల్లాలో, ఏలూరు జిల్లా అక్కడంతా వర్షాలు భారీగా చాలా వస్తున్నాయి. సో దీని నుంచి బయటపడడం ఎట్లా, బుడమేరకు మళ్ళీ వచ్చిన పునరావృతం ఉన్న వరద నుంచి బయటపడడం ఎట్లా, మూడోది ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొట్టిన తర్వాత ఆ ప్రొటెక్షన్ వాల్ కొంచెం దెబ్బతింది అని కేంద్ర బృందం కూడా కొంత నిర్ధారణకు వస్తూ ఉంది అంటున్నారు. సో ఇవన్నీ సవాళ్ళుగా ఉన్నాయి. ఈ వివాదాలు కొంచెం పక్కన పెట్టి వీటి మీద దృష్టి పెట్టడం ఇప్పుడు చాలా చాలా మంచిది. మొదట జరగాల్సింది ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి లేవు కదా, రాజకీయ విమర్శలు తర్వాత చేసుకోవచ్చు, ఎవరి తప్పైనా ఎవరిది ఒప్పైనా. కానీ మీరు చెప్తున్నట్టుగా సార్, మరో అల్పపీడనం పొంచి ఉంది, అలాగే బుడమేరకు మళ్ళీ వరద వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ పెద్ద వదంతులు జరుగుతున్నాయి సార్. గవర్నమెంట్ చాటింపు కాదు, అది అలర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ విజయవాడలో ఇవాళ ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం సార్. ఎందుకంటే ఒకసారి వాళ్ళు అనుభవించారు ఆ భయం. ఇంకా ఆ భయం నుంచి పోలేదండి. నేను ఈరోజు ఉదయమే ఒక మిత్రుడితో మాట్లాడాను. ఆయన వాళ్ళ అంతస్తులు మొత్తం మునిగిపోయినటువంటిది, 1000 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ పడవలో వచ్చి ఒక చోట ఆశ్రయం పొందుతున్నారు. మళ్ళీ వర్షాలు వస్తే ఏమవుతుంది? అలాగే పడవలు కానీ సహాయం కానీ మూలకు వెళ్ళడం లేదు, ఎండ్ దాకా. మధ్యలోనే నీలాంటి వాళ్ళు ఆపేసి వాళ్ళు తీసేసుకున్నారు. చివరి దాకా వెళ్ళకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ఇప్పటికీ తిండి నీరు వెళ్ళని ప్రాంతాలు విజయవాడలో ఉన్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే రవిశంకర్, నేను దివిసీమ ఓపెనప్పుడు చూశాను, అక్కడికి కూడా వెళ్ళాను. నేను మృతదేహాలు విజయవాడ లాంటి చోట ఇప్పుడు బయటపడటం నిన్న 14 ఎన్నో బయటపడ్డాయి. సో చాలా ఇప్పటివరకు విజయవాడ ఈ స్థాయిలో, అప్పుడు కూడా దివిసీమలో ఎక్కువ వచ్చింది. ఇక్కడ వర్షాలు, గోడలు పడిపోవడం ఇట్లాంటివి చాలా దారుణమైన పరిస్థితే. ఇప్పుడు ఫోకస్ చాలా చేయాలి, ఇంకా చాలా చేస్తే కానీ బయటపడే అవకాశం కూడా లేదు. మీరు అన్నట్టు ఈరోజు వర్షాలు భారీగా పడి మళ్ళీ నీటి ముప్పు వస్తే మటుకు ప్రజల గుండె చెదిరిపోయే ఒక ఆందోళనకరమైన పరిస్థితి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది కాబట్టి అప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయారు. బట్ ఇప్పుడు ఒకసారి అనుభవించారు కాబట్టి మరింత ప్రభుత్వానికి మరింత బాధ్యత చేయాల్సిన బాధ్యత చాలా చాలా ఇదిగా ఉండాలి. ఇక భయం కూడా ముందుగానే భయపడతారు. ఇప్పుడు ఇంకా అవ్వలేదే, గోరు చుట్టు మీద ఒకటి పోట్లాగా అన్న పని. అదే సార్. ఇక ముఖ్యమంత్రులు రాజులు కాదు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సార్. ఉత్తరాఖండ్లో ఒక ఆఫీసర్ నియామకం మీద